పశ్చిమ గోదావరి జిల్లాలో వడ్డీ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. నలుగురు వ్యక్తులు ఆ వ్యాపారిని చుట్టుముట్టారు. పోలీసులమని నమ్మించారు. వాకీ-టాకీలతో హడావిడి చేసి వ్యాపారిని కిడ్నాప్ చేశారు. సినీ ఫకీలో జరిగిన ఈ కిడ్నాప్కు కారణమేంటి? ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల విచారణలో బయటపడ్డ విస్తుపోయే నిజాలేంటి? వాచ్ ఇట్. ఇతనొక వడ్డీ వ్యాపారి. భీమవరానికి చెందిన ఇతని పేరు విశ్వనాథుని వెంకట సత్యనారాయణ అలియాస్ నాని. తెలిసిన వారి దగ్గర తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ఇతరులకు ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వడమే ఇతని బిజినెస్. ఇలా సుమారు 40 కోట్ల వరకు అప్పులు చేశాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో కరోనా రావడం, లాక్డౌన్ విధించడంతో సీన్ రివర్స్ అయింది. మొత్తం బిజినెస్ కుప్పకూలిపోయింది. వడ్డీలు రావడం దేవుడెరుగు, అసలు కూడా వసూలు చేసుకోలేకపోయాడు. అసలే చేసేది అక్రమ వ్యాపారం. పైగా ఇలా అప్పులు చేసిన డబ్బులు ఆక్వా రంగంలో కూడా పెట్టాడు. అందులోనూ లాసే కనిపించింది. ఇంకేముంది, అప్పుల వాళ్ల నుంచి తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు. గతంలో పెద్దల సమక్షంలో సెటిల్మెంట్లు కూడా అయ్యాయి. రేపిస్తా మాపిస్తా అంటూ కాలు నెట్టుకుంటూ వచ్చాడు వెంకట సత్యనారాయణ. కరోనా సమయంలో భీమవరానికి చెందిన ఆర్కే సత్యప్రసాద్, మల్లికార్జున, సురేష్ బాబు నుంచి అప్పు తీసుకున్నాడు. అయితే సకాలంలో వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో తీసుకున్న అప్పు 2021 నాటికి వడ్డీతో సహా 10,70,00,000కు చేరింది. అప్పటి నుంచి సత్యనారాయణపై ఒత్తిడి చేసినా తిరిగి ఒక్క రూపాయి కూడా కట్టలేదు. దీంతో సత్యనారాయణను కిడ్నాప్ చేయాలని సత్యప్రసాద్, సురేష్ బాబు ప్లాన్ చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం సత్యప్రసాద్ అనంతపురంలోని కాకతీయ రెస్టారెంట్ యజమాని ఆశీష్ ను సంప్రదించాడు. సత్యనారాయణ నుంచి వసూలు చేసిన డబ్బులో 10% కిరాయిగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆశీష్ తనకు తెలిసిన మరో వ్యక్తి లోకేష్ ను సంప్రదించాడు. వీళ్ళిద్దరూ మరో 8 మందిని కలిశారు. అనంతపురం జిల్లా ముంతిమడుగు గ్రామానికి చెందిన భగవాన్, ఎంగిలిబండకు చెందిన నాగేంద్రబాబు, తొండపాడుకు చెందిన హరికృష్ణను కలిశారు. వాళ్లతో పాటు దివాకర్ నాయక్, బోయే రాము, మేఘావత్ చరణ్, రాజేష్, గోవర్ధన్ అనే 5గురు కలిసి వడ్డీ వ్యాపారి సత్యనారాయణ కిడ్నాప్ కు స్కెచ్ వేశారు. ఈ నెల 16న పథకం అమలు చేయాలని అంతా సిద్ధం చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం ముందుగా సత్యనారాయణ ఇంటిని రెక్కీ చేశారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళుతున్న సత్యనారాయణను ఈ ముఠా వెంబడించింది. సత్యనారాయణ కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లగా ఇతను కారు లాక్ చేస్తుండగా ఒక్కసారిగా చుట్టుముట్టారు. చేతిలో వాకీటాకీతో హడావుడి చేసి పోలీసులమంటూ నమ్మించి సత్యనారాయణను వాళ్ల కారులో ఎక్కించుకుని అనంతపురం తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక అసలు విషయం చెప్పారు. అయితే తన ఆస్తులు అమ్మి అప్పు కట్టేస్తానని చెప్పడంతో ఈ నెల 18న తిరిగి భీమవరం తీసుకొచ్చారు. అప్పటికే సత్యనారాయణ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. గరగపర్రు రోడ్డులో ఉన్న సురేష్ బాబు గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. విశ్వనాథుని వెంకట సత్యనారాయణ తండ్రి లక్ష్మీనారాయణ వయసు 52 సంవత్సరాలు అనే అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు బీఆర్వీ కారులో వచ్చి కిడ్నాప్ చేశారని ప్రాథమిక సమాచారం అందింది. ప్రజల దగ్గర నుంచి కొంచెం తక్కువ వడ్డీకి తీసుకుని అతను ఎక్కువ వడ్డీకి బయట కమిషన్ వ్యాపారం చేస్తారని, అలాగే ప్రాన్స్ బిజినెస్ చేసేవాడని ఇంతకు ముందు అలా కోట్ల రూపాయలు చాలామంది దగ్గర ఇలాగా అప్పుగా తీసుకుని అతను బిజినెస్ చేశాడని, ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో అతనికి సరిగ్గా బిజినెస్ జరగక కోట్ల రూపాయల అప్పులు ప్రజల దగ్గర భీమవరం ప్రజలకు ఇవ్వాలని ప్రాథమిక విచారణలో తేలింది. సోమిశెట్టి ఆర్కే ప్రసాద్, అలాగే ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున్, సురేష్ బాబు అనే వీళ్ళకు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు 2020లో ఈ అమౌంట్ని అతనికి ఇచ్చి ఉన్నారు, ఇది వడ్డీకి. ఆ క్రమంలో అప్పటి నుంచి కూడా వాళ్ళు వడ్డీకి ఇవ్వకపోగా అసలు కూడా ఇవ్వడం మానేశాడు. ముందు పోలీసులని చెప్పారు, సఫరీ డ్రెస్లో ఉండడం పోలీసులు అనుకున్నాడు. ఈ వాకీ-టాకీ అన్ని ముందు పెట్టుకుని పోలీసులు అనేవి భ్రమించే చేసి బలవంతంగా ఆ బీఆర్వీ కారులో ఎక్కించుకుని కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతని కారు మార్చి ఇన్నోవాలు ఎక్కించుకుని వీళ్ళందరూ కూడా అనంతపురం తీసుకెళ్ళిపోయారు. సురేష్ బాబు గ్యాంగ్ నుంచి 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, 1 డైరీ, వాకీ-టాకీ, 3 క్రికెట్ వికెట్స్, 2 హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికొందరు నిందితులు ఆర్కే సత్యప్రసాద్, ఆశీష్, లోకేష్, రాజేష్, గోవర్ధన్ పరారీలో ఉన్నారు. వీళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు.